బ్యాంకుల్లో నలుగురికి నామినీ అవకాశాలు ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం వెనకాల ఎలాంటి ఉద్దేశం ఉంది? ఈ అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రస్తుతం మనం బ్యాంక్ అకౌంట్స్లో కానీ బ్యాంక్ లాకర్లకు కానీ నామినేషన్ ఇవ్వదలుచుకుంటే బ్యాంకుల్లో ఒక పేరే ఇవ్వాల్సి వస్తుంది. ఈ రూల్ వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒకరికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఏ ఒక్కరి పేరు మీద నామినేషన్ ఇస్తే ఖాతాదారు చనిపోయిన తర్వాత ఆ నామినేషన్ డబ్బులు మిగతా వారితో షేర్ చేసుకోవడం అనేది ఈ నామినేషన్ పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఒక ఖాతాదారుడికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండి ఏ ఒక్కరి పేరు నామినేషన్ ఇచ్చి కుటుంబంలో బయటకు ప్రకటిస్తే మిగతా పిల్లలతో ఇబ్బందులు రావచ్చు. దీనివల్ల పలు కుటుంబాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఆపై కోర్టులకు పోవడం వరకు జరుగుతుంది. అందుకని ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టానికి సవరణ చేస్తూ పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది. కొత్త రూల్ ప్రకారం నామినేషన్ కింద 4 పేర్లు ఇవ్వచ్చు. మళ్ళీ ఆ 4 పేర్లు ఈ క్రింది విధంగా ఇవ్వచ్చు. ఎంటర్ ఎయిదర్ ఆర్ సర్వైవర్ అంటే ఏ ఒక్కరు కానీ బతికి ఉన్న మిగిలిన వారు కానీ, సక్సెసివ్ అంటే ఒకరి తర్వాత ఒకరు అంటే ముందు పేరు ఉన్న వారికి మొత్తం డబ్బులు చెల్లించబడతాయి. ముందు వారు పోతేనే రెండో వారికి, రెండో వారు పోతేనే మూడో వారికి, చివరిగా 4వ వారికి డబ్బులు చెందుతాయి. అలాగే సైమల్టేనియస్ అంటే ఒకేసారి నలుగురికి సమానంగానా లేక ఎంత నిష్పత్తులు డబ్బులు చెందుతాయో ముందే బ్యాంకుకి నామినేషన్ ఇచ్చే సమయంలో చెప్పడం. అయితే బ్యాంక్ లాకర్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం 4 పేర్లు ఇచ్చిన ఇన్ని ఆప్షన్స్ లేవు. దానిలో ఒక్క సక్సెసివ్ క్లాజ్ ప్రకారం మాత్రమే నామినేషన్ ఇవ్వచ్చు. అంటే ఒకరు పోతేనే తర్వాత వారికి ఆ వరుసలో చెందుతుంది. ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు ఉపయోగపడే గొప్ప సంస్కరణగా దీన్ని చెప్పచ్చు అంటున్నారు.